నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రాన్సాక్టర్ గ్రూప్ నడుపుతున్న గణేష్ గారికి కూడా అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. అయితే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం చూస్తాము. యాక్చువల్గా నేను యోహాను గారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను బైబిల్లో చూశాను. అయితే ఇంతకు ముందు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం ముగ్గురు చెప్పారు. అయితే నిన్న మెస్సీ చెల్లి మాత్రం చాలా బాగా చెప్తుంది, నాకు బాగా తెలుసు, వివరించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోతే యోహాను గారి గురించి కొంచెం చెప్పుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నిన్న అవకాశం లేదు, వేరే చోట మాకు ప్రార్థన నుండి మేము రాలేకపోతున్నాము. అయితే నేను బైబిల్లో చూసినప్పుడు నాకు యోహాను అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు మనం చూస్తే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను గారి గురించి మనందరికి కూడా బాగా తెలుసు. ఈయన పేరు కూడా యోహానే. ఈయన జకర్యా ఎలిజబెత్ల యొక్క కుమారుడు. వారికి బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో పుట్టినటువంటి బిడ్డ. ఈయన యేసుక్రీస్తుకు సమీప బంధువుడు కూడా. తర్వాత పేతురు, ఆంద్రియా, వాళ్ళ తండ్రి గారి పేరు కూడా యోహానే. అది మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో చదివితే అక్కడ చదువుతాము, యోహాను కుమారుడైన పేతురు, సిమోను పేతురు అని చెప్పి యేసుక్రీస్తు సంభాషించినటువంటి విషయాన్ని మనం చూస్తాము. తర్వాత మార్కు అను మారు పేరు గల ఒక యోహాను ఉన్నాడు. ఈయనే మార్కు సువార్త రచించింది. ఈయన మార్కు అను మారు పేరు గల యోహాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో ఆయన గురించి మనం చూస్తాము. తర్వాత ప్రధాన యాజకుని కుటుంబ సభ్యులైనటువంటి యోహాను గారు కూడా ఉన్నారు. ఆయన అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము ఆయన గురించి మనం చదువుతాము. అంటే పేతురు యోహాను గారిని విమర్శిస్తూ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ అన్న, కైప వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు యోహాను అనే వ్యక్తి కూడా ఉంటారు. తర్వాత ఇప్పుడు మనం చదువుతున్నది మనం యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి జబదయి కుమారుడైన యోహాను గారి గురించి మనకు బాగా తెలుసు. ఈయన యేసుక్రీస్తు అమితముగా ప్రేమించినటువంటి శిష్యుడు, చాలా నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత తన స్వభావాన్ని కంప్లీట్ గా మార్చుకొని ఒక బాధ్యతను కూడా ఆయన నెరవేర్చిన వాడని మనం చూస్తాము. ఎందుకంటే యేసుక్రీస్తు తన తల్లిని ఆయన శిష్యుడికి అప్పగించాడు. ఆ బాధ్యతను కూడా తీసుకున్నారు యోహాను గారు రాసినటువంటి చూసినట్లయితే యోహాను సువార్త ఆయన రాశారు. 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథము ఈ యోహాను గారి చేతే రచించబడినటువంటి గ్రంథాలు. చాలా సంతోషం. మనం యోహాను గారి గురించి ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా ఆత్మీయమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టినప్పుడు యోహాను గారు కూడా విడిచిపెట్టారు. కానీ మరలా వచ్చి ఆయనతో ఉండి నేను విడిచిపెట్టకూడదు అని చెప్పి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి మాట్లాడటానికి వెళ్ళిన వ్యక్తి కూడా ఈ యోహాను గారే. అయితే మనము ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వచ్చాము మన పాఠం ఈరోజు. అయితే ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని బాప్టిస్మ్ ఇస్తున్నారన్న సంగతి ఆ పరిసయ్యులకు వినబడింది. పరిసయ్యులకు వినపడినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆయన యోదయ దేశం విడిచి గలిలయ దేశంకు తిరిగి వెళ్ళిపోయానట్లు మనం చూస్తున్నాము. ఎందుకు యేసుక్రీస్తు యోదయ దేశం విడిచి మళ్ళీ తిరిగి గలిలయకు వెళ్ళారంటే ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈయన యేసుక్రీస్తు ఎక్కువ మందికి, అంటే యోహాను కంటే ఎక్కువ మందికి బాప్టిస్మ్ ఇచ్చారు, లేకపోతే ఎక్కువ మంది ఆయన్ని వెంబడిస్తున్నారు అనే విషయం వారు తెలుసుకున్నప్పుడు అది యేసుక్రీస్తుకు తెలిసింది. ఇట్లా వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒక మాట ఉంది కదా, దుష్టునికి దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ వాళ్ళు ఈ టైంలో యేసుక్రీస్తుని పట్టుకున్నట్లయితే ఏం చేసేవాళ్ళు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకనే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదని యేసయ్య ఆ స్థలం నుండి వేరే చోటికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాము.
చూడండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి నిందలైనా మోపగలిగినటువంటి వ్యక్తులు ఈ పరిసయ్యులు. ఎప్పుడు ఎక్కడ ఆయనలో తప్పు పట్టుకుందామని వెతికిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి నింద మోపి ఆ సిలువ మరణానికి అప్పగించేంత వరకు కూడా వీళ్ళు పట్టుబడితే ఏదైనా చేయటానికి సమర్థులు అనమాట ఈ పరిసయ్యులు అనేవాళ్ళు. కాబట్టి వాళ్ళ చేతిలో నుండి తప్పించుకోవటానికి యేసు అంటే వాళ్ళ చేతిలో నుండి అక్కడ ఉండలేదు, అక్కడ ఉండకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. తర్వాత ఆయనే ఎక్కువ మందికి బాప్టిస్మ్ ఇయ్యలేదు, ఆయన బాప్టిస్మ్ ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇస్తూ వచ్చారు బాప్టిస్మ్. తర్వాత ఏమైందంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అను ఊరికి వచ్చారు. చూడండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన మార్గమున వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యాకోబు బాగుంది. అది ఎవరిదన్నట్లయితే యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర సమరయలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చి అక్కడ బాగుంది. ఆ బావి దగ్గర వచ్చి ఆయన ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చున్నారు అని చెప్పి మనం చూస్తున్నాము. ఇది చూసినట్లయితే ఈ బావి ఎవరిదని మనం చూసినట్లయితే మనం పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇస్సాకు గారు బావిని తవ్వించారు. ఇస్సాకు గారు గెరారీలు వచ్చి ఇది మా బావిలను అడిగినప్పుడు కూడా ఆయన పోట్లాడకుండా అయితే ఇచ్చేసి మళ్ళీ కొత్త వాటిని తవ్వి వాటికి పేర్లు పెట్టారు. ఇక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నారంటే యాకోబు గారు కూడా తన కుమారులకి ఒక్కొక్క భాగం ఇస్తున్నప్పుడు అది యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉన్నటువంటి బావి. అయితే ఈ బావులు ఎందుకు తవ్వేవాళ్ళంటే వాళ్ళ జీవనోపాధి కోసం, అంటే మంచినీళ్ళు తాగటానికి, బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేకపోతే వాళ్ళ పశువులకి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి బావులు తవ్వి ఆ బావి ద్వారా ఆ నీటిని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. అయితే యేసయ్య ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన అలసిపోయారు, ప్రయాణం వలన అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. చూస్తే చాలా మంది మనం అనుకోవచ్చు, చాలా మంది భావం ఏంటంటే ఏమో పాపాత్మురాలు, లేకపోతే ఏమో చెడ్డ మనిషి, లేకపోతే ఇట్లాంటిదని మనం అనుకుంటా ఉంటాము. కానీ ఇక్కడ చూస్తే ఆమె సమరయ స్త్రీ, అంటే సమరయ ఊరు ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. మనం చూసినట్లయితే వ్యభిచారం చేస్తున్నటువంటి పట్టబడిన స్త్రీ అని చెప్పి ఆమె గురించి మనం చూస్తాము. లేకపోతే రాహాబు గురించి చెప్పినప్పుడు రాహాబును వేశ్య అని చెప్పి ఆ రాహాబ్ గురించి మాట్లాడటం మనం చూస్తాము. కానీ ఇక్కడ సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవటానికి అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను అని చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తుకు నీ జీవజలమునిచ్చేవాడు దాహమును కిమ్మని ఎందుకు అడుగుతున్నారు? ఆయనకి నీళ్లు అవుతున్నాయా? లేదు. కానీ అక్కడ అసలు బయలుదేరిందే ఏమి కోసము, వచ్చిందే ఈమె యొక్క స్థితిని మార్చడానికి యేసయ్య అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈమె యొక్క స్థితిగతులను మార్చడానికి యేసుక్రీస్తు అక్కడికి వచ్చారు ఆ బావి దగ్గరికి. యేసయ్య సిలువ మీద కూడా లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి మాట్లాడారు. లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి. అయితే అక్కడ లేఖనం నెరవేరినట్లు యేసయ్య అడిగారు. ఇక్కడ ఈమె జీవితం మార్చడానికి యేసయ్య దాహం నకిమ్మని అడిగారు. అయితే ఆ స్త్రీ ఏమంది? అప్పుడు ఏమైందంటే ఆయన శిష్యులు ఆహారం కొనటానికి ఊర్లోకి వెళ్ళారు. అయితే ఈ టైంలో యేసయ్య ఈ స్త్రీతో మాట్లాడుతున్నారు. అక్కడ టైం కూడా కరెక్ట్ గా మెన్షన్ చేశారు. చూడండి, 12 గంటల సమయంలో చేశారు. ఆ 12 గంటల సమయంలో ఈయన ఎక్కడున్నారంటే ఆ బావి దగ్గర ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. సహజంగా మనం చూస్తే నీళ్లు చేదుకోవడానికి ఉదయకాలంలో కానీ లేకపోతే సాయంత్రం కాలంలో కానీ ఎక్కువ మంది నీళ్లు చేదుకోవడానికి వస్తారు. అయితే ఈ స్త్రీ ఆ టైం కాకుండా ఇప్పుడు ఎప్పుడు వచ్చిందంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ స్త్రీ వచ్చింది. అయితే అక్కడ ఆ స్త్రీతో ఏమన్నారు యేసయ్య? నాకు దాహంకి ఇమ్మని చెప్పి యేసయ్య ఆమెతో అడిగారు కదా. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీ నన్ను ఎలాగ దాహంకి ఇమ్మని అడుగుచున్నావు అని చెప్పి మాట్లాడింది. ఇక్కడ చూస్తే ఆ సమరయులకు యూదులకు మధ్య ఒక అడ్డుగోడ ఉంది. కానీ ఈ అడ్డుగోడను యేసయ్య
పగలగొట్టినట్టుగా లేకపోతే తీసేసినట్లుగా మనం చూస్తాం. ఆ సమరయులు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఈ సమరయుల్ని ఏం చేస్తారంటే యూదులు తక్కువ వారిగా లేకపోతే ఒక అంటరాని వారిగా చిత్రీకరించినటువంటి రోజులకి. అయితే ఆ రోజుల్లో యేసయ్య యాక్చువల్గా యూదులు ఈ సమరయ ప్రాంతానికి కూడా గ్రామాన్ని అటు కూడా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. వేరే దూరం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికే వెళ్తారు. ఆ ప్రాంతంలో దూరమైనప్పటికీ కూడా అటే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు యూదుల దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక అంటరాని వాళ్ళుగా ఉన్నారు. చూడండి, ఇది యాక్చువల్ గా ఈ బావి యాకోబు గారిది, అంటే యూదులకు చెందింది. కానీ ఈ సమరయులు దాన్ని వాడుతున్నారు, అక్కడ ఉందని చెప్పే వాళ్ళకి అది వాళ్ళకి బహుశా వీళ్ళే ఇచ్చేసేసి ఇచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే మా తండ్రి అయిన యాకోబు తవ్వించినటువంటి బావి అని చెప్పి ఆమె చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సమరయులకి యూదులకి సాంగత్యం లేనే లేదు. కానీ ఇక్కడ యేసయ్య దాన్ని బ్రేక్ చేసి ఏమంటారు, నాకు దాహంకి ఇమ్మని అంటున్నారు. ఇక్కడ ఈ స్త్రీ గమనించింది ఏంటంటే యేసుక్రీస్తు ఆమెతో చెప్పలేదు నేను యూదుడిని అని చెప్పి యేసయ్య ఆమెతో చెప్పలేదు. శాంతి, నీది మైక్ ఆన్ లో ఉంది, అది మీట్ లో పెట్టు శాంతి. ఎస్, నేను యూదుడిని అని చెప్పి యేసై చెప్పలేదు. ఆమె యేసైని చూడంగానే ఒకటి అర్థం చేసుకుంది, నేను తప్పకుండా యూదుడే అని చెప్పి ఒక క్లారిఫికేషన్కి వచ్చింది ఆమె. ఎందుకంటే బహుశా వారు వేసుకునే వస్త్రధారణ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మాట తీరు కానీ స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు విన్నప్పుడు లేకపోతే వాళ్ళ వస్త్రధారణ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారో మనం క్లియర్ గా చెప్పగలం. అట్లాగే బహుశా ఏమేమనుకుందంటే మొదటిగా ఆయన యూదుడిగా చూస్తుంది. యూదుడివైన నీవు సమరయన్ స్త్రీ నన్ను ఎలాగ దాహమునకిమ్మని అడుగుచున్నావు అని చెప్పి మాట్లాడింది. మేము అంటే మీరు మమ్మల్ని దాహం కడగరు, మేము మీకు ఇవ్వం కదా, ఇది ఎలా అని. కానీ యేసయ్య ఏం చెప్పారంటే దేవుని వరమును నాకు అప్పుడు యేసయ్య ఏం చెప్పారు, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నువ్వు ఎందుకంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పారు. శాంతి, నీ ఫోను మీట్ లో పెట్టు. శాంతి, నీ ఫోను మైక్ ఆన్ లో ఉంది, మీట్ లో పెట్టు. దేవుని వరమును నీవు దేవుని వరమును నాకు దాహంకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవరో నువ్వు అది తెలుసుకుంటే ఆయన నువ్వు అడుగుతావని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొంటకు నాకేమీ లేదు, కనుక ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకుతుంది అని చెప్పి ఆమె చెప్పింది. తానును తన కుమారులను ఈ నీళ్లు అంటే ఈ బావి నీళ్లు త్రాగి మా పశువులు ఈ నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతుంది. చూడండి, యాకోబు కంటే నీవు గొప్పవాడివా? యాకోబు గారేమో మాకు ఈ బావి ఇచ్చారు, ఈ నీళ్లు ఇచ్చారు, దాని ద్వారా మేము మా పశువులు మా పిల్లలు జీవిస్తున్నాము. కానీ ఈ నీవిచ్చి నీళ్లు అంటే నువ్వు దేవుని వరము నాకు దాహానికి మనం అడుగుచున్నవాడు ఎవడో అని నువ్వు చెప్తున్నావు కదా, అంటే నీవు మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని చెప్పి ఆమెతో మాట్లాడినప్పుడు యేసయ్య ఒక మాట మాట్లాడారు, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవడు కూడా దప్పికొను అని చెప్పి. అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను, నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవంకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండనని చెప్పారు. చూడండి, ఏమికి అర్థం కాలేదు ఈ విషయం. అంటే ఈయన దగ్గర ఈ బావి చాలా లోతైంది, చేదుకోవడానికి కానీ అట్లాంటి ఏమి లేవు, అయినప్పటికీ కూడా ఈయన నేను ఇచ్చి నీళ్లు త్రాగు అంటే నేను జీవజలం ఇస్తాను, లేకపోతే ఈ మాటలు ఆమెకి ఎట్లా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపించుండొచ్చు. అందుకని ఏమంటుంది, నువ్వు యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, మా తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెన్నడను దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేటి నీటి బుక్కగా ఉండనని చెప్తే ఆ స్త్రీ ఆయన చూచి, అయా నేను దప్పికొనుకున్నట్లును చేదుకొంటకి ఇంత దూరం రాకున్నట్లు దయచేసి నాకు ఆ నీళ్లు ఇమ్మని అడుగుతోంది. చూడండి, ఇక్కడ
యేసయ్యేమో ఆమెను దాహం అడిగారు, నాకు నీళ్ళు ఇయ్యమ్మా అని చెప్పి. మళ్ళీ యేసుక్రీస్తే నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా మళ్ళీ దప్పికొనడంటే ఆమె ఏమంటుందంటే, ఓకే అయ్యా, అయితే నాకు ఆ నీళ్లు నాకు దయచేసి ఈ ప్రభువా అని చెప్పి ఆమె మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ నీళ్ల కోసం ఆమె ప్రయాసపడుతుంది. మామూలుగా అయితే ఆమె ఎలాంటి నీళ్ల కోసం వచ్చిందంటే సహజ సంబంధమైనటువంటి నీటి కోసం వచ్చింది, తాగి మళ్ళా దప్పిక్కునే నీటి కోసం వచ్చింది. కానీ యేసయ్య మాట్లాడుతున్నప్పుడు నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటినీ దప్పికొనడు అన్నప్పుడు ఆమెకు మాత్రం ఆ నీళ్ల మీద ఆశ కలిగింది. ఆ నీళ్లు కావాలని చెప్పి కుతూహలము ఆర్భాటమాములో కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తే యేసయ్య కూడా అడిగారు కదా, ఏమని అడిగారు? నీళ్లు సిలువ మీద కూడా దప్పికొంచున్నాను, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను, నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి అడిగితే వాళ్ళు చేదు చెరుకునిచ్చారు. ఈ స్త్రీ అయితే నీళ్లు ఆయనకి ఇవ్వలేదు, కానీ ఆయనిచ్చు నీళ్లు తీసుకోవడానికి ఆశపడుతుంది. ఆయనిచ్చు నిత్య జీవజం ఎన్నడూ దప్పికొనకుండా ఉండే నీళ్లు కావాలని చెప్పి ఆమె ఆశపడుతుంది. మామూలుగా మనం సహజంగా చూస్తే నీవెవరవయ్యా, నువ్వే నన్ను నీళ్లు అడిగావు, మళ్ళా నేనిస్తానంటున్నావు, ఈయనేంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆమె అనుకోవట్లేదు. కానీ నేను ఇంత దూరం రాకున్నట్లు దయచేసి నాకు ఆ నీళ్లు కావాలని చెప్పి ఆమె ఆశపడుతుంది. అవును, మనకు కూడా ఆత్మీయమైనటువంటి జీవ జలము కావాలని ఆశ మనకున్నట్లయితే మంచిది. ఆశ లేకపోయినట్లయితే మనము ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా ప్రయోజనం ఏమి కూడా ఉండదు. యెషయా గ్రంథము 55:1 మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55:1 మనం చూస్తే దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలేమీ లేకపోయినప్పటికి కూడా వచ్చి కొని తీసుకెళ్ళండి అన్నాడు. దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి. ఇప్పుడు చూస్తే ఈ స్త్రీ యాకోబు గారు తవ్వించినటువంటి, అంటే యేసేపు గారికి ఇచ్చినటువంటి స్థలంలో ఉన్న యాకోబు బావి దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏం తీసుకెళ్తుందంటే ఆమె జీవ జలాన్ని తనతో పాటు తీసుకెళ్లే స్త్రీగా ఆమె ఉంది. కాబట్టి మనము కీర్తనలో కూడా చూసినట్లయితే ఒక మాట ఉంటది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గుణించున్నది అని చెప్పాడు. మనం దేవుని కొరకు ఆకలి దప్పులు మనము కలిగి ఉన్నట్లయితే మంచిది. ఇక్కడ ఈ స్త్రీ ఎట్లా ఉందంటే ఆ జలం నాకు కావాలి, అంటే ఆ నీళ్లు నేను తాగాలి అనే ఆశ ఆమెకుంది. ఈ ఆశ ఏం చేసిందంటే ఆమెకు జీవజలాన్ని ఇచ్చింది. చూడండి, ఆమె కుండ తీసుకొని వచ్చింది కదా, ఆ నీళ్లు కుండతో తీసుకెళ్లాలని వచ్చింది, సహజ సంబంధమైన నీరు. కానీ ఇప్పుడు తన ఆత్మలో జీవజలాన్ని నింపుకొని ఆ జీవజలం గురించి ఆ సమరయ ప్రాంతంలో తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక సాక్షిగా ఆమె నిలబడినట్లుగా మనం చూస్తున్నాము. ఈ సమరయ మార్గంలో యేసుక్రీస్తు ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చారు. తర్వాత గాజాకు పువ్వు అరణ్య మార్గంలో మనం చూసినట్లయితే ఆత్మ పిలుపుతో మాట్లాడి నువ్వు త్వరగా వెళ్ళి గాజాకు పువ్వు అరణ్య మార్గంలో కందాకే కింద మంత్రి ఉన్నాడు, ఆయన వెళ్ళి నువ్వు కలుసుకో అని చెప్పి, ఖజానాదారుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కలుసుకోమని చెప్పినప్పుడు ఆయన పరిగెత్తుకుని పోయి ఆయన కలుసుకొని దేవుని వాక్యము చెప్పి ఆయనకి బాప్టిజం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత దమస్కో మార్గం కూడా మనం చూసినట్లయితే దమస్కో మార్గంలో కూడా గొప్ప అద్భుతం జరిగింది. యేసయ్య దమస్కో మార్గములో సౌలుకి కనబడి సౌలును మార్చి సౌలును పౌలుగా మార్చినటువంటి విషయం మనకు బాగా తెలుసు. కానీ మనం వెళ్ళుచున్నటువంటి మార్గము మనకు ఆశీర్వాదకరంగా ఉందా లేదా అని చెప్పి మనము ప్రశ్నించుకోవాలి. మనం వెళ్ళే మార్గములో మనకు జీవజలం దొరుకుతుందా లేదా, లేకపోతే మనం వెళ్ళే మార్గములో మనకు రక్షణ దొరుకుతుందా లేదా అని చెప్పి మనము ప్రశ్నించుకున్నట్లయితే మంచిది. ఈ స్త్రీ చూడండి, ఆ స్త్రీ ఆయన చూచి నేను తప్పికొన్నట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయన అడగగా నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పారు. ఓకే, నేను ఇస్తాను, ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఒక విషయం నువ్వు చేయాలి, నీవు ఇప్పుడే వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పారంటే, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని చెప్పి
యేసయ్య ఆ స్త్రీతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు మాత్రం నీవాడు కాదు. ఎప్పుడైతే యేసయ్య ఈమె యొక్క పర్సనల్ లైఫ్ ని టచ్ చేశారో, లేకపోతే ఆమె యొక్క పర్సనల్ జీవితం గురించి మాట్లాడారో, వెంటనే ఆ స్త్రీ ఏం చెప్తుందో, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మొదటిగా ఆయన యొక్క మాటను బట్టి కానీ, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి కానీ యూదుడని చెప్పింది. ఇప్పుడు ఆమె యొక్క పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈమె యొక్క గ్రహింపు చూడండి, ఆ యూదుడిగానే చూడట్లేదు. యేసయ్యను యూదుడిగా చూసింది. అంటే యూదులు మమ్మల్ని అంటరాని వారిగా చూస్తారు, మా దగ్గర నీళ్లు తాగరు, మాతో సాంగత్యం చేయరు, ఈ విషయాలన్నీ ఆయన చెప్తుంది. కానీ ఇప్పుడైతే నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. చూడండి, ఆమె యొక్క గ్రహింపు ఆత్మీయంగా కొంచెం మళ్ళుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆత్మీయమైనటువంటి త్రోవలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏం చెప్పింది, అయితే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పొదురని చెప్పి ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి, గ్రహింపు అంతటితోనే ఆగిపోలేదు. ఒక యూదుడిగా చూసింది, యూదుడితోనే ఆగిపోలేదు, కొంచెం ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రవక్త అని చెప్తుంది. మనకు తెలుసు కదా, ప్రవక్తలంటే యాజకులు ఉండేవాళ్ళు, ప్రవక్తలు ఉండేవారు మనకు పాత నిబంధనలు. ఆ ప్రవక్త అంటే దేవుని దగ్గర నుండి వచ్చిన సందేశాన్ని ప్రజలకు చేరవేసేవాడు. యాజకుడు అంటే ప్రజల యొక్క సందేశాన్ని, ప్రజల యొక్క దాన్ని దేవునికి చేరవేసేవాడు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, నీవు ప్రవక్తవి అంటే ప్రవక్తలు ఉన్నారు కదా మనకు బైబిల్లో మనం చూస్తాము, యెషయా, ఈ ప్రవక్తలు ఆ ప్రవక్తగా ఏమి చూస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క సంభాషణ ఎలా వచ్చిందంటే ఆరాధన దగ్గరకు వచ్చింది. అయితే మా పితరులు ఇక్కడ పైన ఈ పర్వతం మందు మేము ఆరాధించేవాళ్ళం, కానీ మీరు యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఒక ఆత్మీయమైనటువంటి మర్మాన్ని ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఉంది, ఈ పర్వతం మీదైనను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపురు, నా మాట నమ్ము. మీకు తెలిసిన దాన్ని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారము, రక్షణ యూదుల నుండే వచ్చుచున్నదని చెప్పి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నదని చెప్పి, ఆరాధించువారు అట్టివారే కావాలని చెప్పి దేవుడు కోరుతున్నట్లుగా ఆ స్త్రీతో మాట్లాడారు. చూడండి, ఈ ఆరాధన దగ్గరకు వచ్చింది వీరి యొక్క యేసుక్రీస్తుకి సమరయ స్త్రీకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. అయితే ఈ ఆరాధన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తేటగా ఆమెకి తెలియజేశారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి, అట్టివారే కావాలని దేవుడు కోరుచున్నారు. అవును, మనం ఎలా ఆత్మతో మనము ఆరాధిస్తాము దేవుణ్ణి? ఆత్మతో ఆరాధించాలంటే ఒక విషయం మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, మన ఆత్మ సరిగా ఉండాలి. మన యొక్క సహోదరుల ఎడల, దేవుని ఎడల, ముందు మన ఆత్మ దేవుని ఎడల సరిగా ఉన్నట్లయితే మన సహోదరుల ఎడల కూడా సరిగా ఉంటుంది. కాబట్టి ఆత్మను ఎవరు కూడా చూడలేరు, కానీ ఈ ఆత్మతో మనము తండ్రిని ఎలా ఆరాధిస్తాము అంటే, ఆత్మను చూడలేరు కానీ ఆత్మ చేయు కార్యాలను మనం చూడవచ్చు. చూడండి, ఒక్కొక్కరి గురించి మనం ఏం చెప్తాం, వాడి దగ్గర దురాత్మ ఉంది అని చెప్పి. ఆ దురాత్మ ఉందో దైవాత్మ ఉందో మనం ఎలా చెప్తున్నామంటే, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆత్మ ఉందని చెప్పి మనం తేటగా చూడగలం. మనం చెడ్డ పనులు చేస్తుంటే చెడ్డ ఆత్మ మనలో ఉంటుంది, దురాత్మ మనలో ఉంటుంది. ఎప్పుడు దురాత్మ మనలో ప్రవేశిస్తుందంటే, అప్పుడు మనకి సౌలు తెలుసు కదా, సౌలుని దేవుడు అభిషేకించారు రాజుగా. తన గోత్రం తను ఏం చెప్పాడు, నా గోత్రం చాలా చిన్న గోత్రము, అయినప్పటికీ నా గోత్రం చాలా చిన్నది అని చెప్పి మాట్లాడి చాలా సంతోషపడ్డాడు అభిషేకించినప్పుడు. తర్వాత రాను క్రమేణా దావీదు విషయంలో అతను కక్షతోనూ ఈర్ష్యతోనూ ద్వేషంతోనూ ఉండటం ద్వారా క్రమేణా ఏమైందంటే, దేవుని ఆత్మ అతని దగ్గర నుండి వెళ్ళిపోయి దురాత్మ అతనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం చేసే కార్యాలను బట్టే ఏ ఆత్మ ఉందని చెప్పి మనుషులు చూస్తారు.
దేవదూతల ఆత్మ కలవారు అని చెప్పి కొందరు గురించి మనం చూస్తాము. యేషేబు గురించి మాట్లాడినప్పుడు దేవుడు లాంటి మనిషి అని చెప్పి ఆ ఫరో రాజు మాట్లాడాడు. దానియేలు గురించి మనం చూసినట్లయితే దేవదూతల వంటి స్వభావం కలవాడు, ఆత్మ కలవాడుగా మనం చూస్తాము. కాబట్టి మన దగ్గర ఎలాంటి ఆత్మ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనలో మన యొక్క బిహేవియర్ ని బట్టి చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తు మేనరిజాన్ని బట్టే ఆ స్త్రీ ఆయన యూదుడని చెప్పగలిగింది. యేసుక్రీస్తు యొక్క మేనరిజం చూసినప్పుడు అవును ఈయన యూదుడని చెప్పి ఆమె గ్రహించుకోగలిగింది. కనుక మనలో ఎలాంటి ఆత్మ ఉందనేది మనం చేసే కార్యాల ద్వారా ఇతరుల బయటికి వెల్లడవుతుంది. తర్వాత ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. సత్యము అంటే ఏంటి అని మనం చూసినట్లయితే పిలాతు యేసుక్రీస్తుకు తీర్పు తీస్తున్నప్పుడు నీవు రాజు అన్నప్పుడు అవును నేను రాజునే అని చెప్తే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కానీ నా రాజ్యం సత్య సంబంధమైన రాజ్యం అని చెప్పినప్పుడు, అంటే అసలు సత్యం అంటే ఏంటి అని చెప్పి ఆ అధికారి అడుగుతున్నాడు. చూడండి, అధికారికి సత్యం ఏంటో తెలియదు కానీ న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. చాలా సార్లు మనము సత్యం ఏంటో తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మనము జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పి చాలా క్లియర్ గా తేటగా ఆయన చెప్పారు. కాబట్టి సత్యం అంటే యేసయ్య. ఇప్పుడు మనము యేసయ్యలో మనం ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి. అప్పుడే మన ఆరాధన అది ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించే వారిగా ఉంటాము. కయ్యోను హేబేలు యొక్క కథ మనకు బాగా తెలుసు కదా. తన తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని చెప్పి కయ్యోను తమ్ముడి మీద కోపపడి తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు చూడండి, తన ఆత్మ ఎలాంటిదో మనకు తెలుసు కదా. తను దేవునితో మాట్లాడాలయ్యా, నువ్వు దేవుడు కదా, తమ్ముడికి ఏమి సంబంధం లేదు దీంట్లో. ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. దేవుడు కయ్యూని యొక్క అర్పణను అంగీకరించలేదు, హేబెల్ యొక్క అర్పణను అంగీకరించారు. దానికి ఎవరిని అడగాలి? దేవుడిని వెళ్ళి అడగాలి, అయ్యా ఏంటి నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు? కానీ అది అడగడానికి బదులుగా ఈయన ఏం చేశాడంటే అది అడగకుండా ఆ తమ్ముడిని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎలాంటి ఆత్మ ఉందో తన తమ్ముడి పట్ల కానీ దేవుని పట్ల కూడా మనం చూడగలం. తర్వాత చంపేసాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా అతని యొక్క ఆత్మ ఎలాంటిదో మనం చూడగలం. ఏం చెప్తున్నాడు? తమ్మునికి నేను కాపలవాడినా, నేను కాపలా కాసేవాడినా అని చెప్పి అన్నట్లుగా అతను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయము దేనితో నిండి ఉంటుందో నోరు కూడా అదే మాట్లాడుతుంది. కాబట్టి మన ఆత్మను మనము ప్రతిదినము సరి చూసుకొని మనము ఆత్మతో తండ్రిని ఆరాధించేవారుగా మనం ఉన్నట్లయితే మంచిది. తర్వాత ఈ ఆరాధన గురించి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమెతో వివరించారో వెంటనే ఏమంటుందంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని మేము ఎరుగుదామని చెప్పి ఆ మెస్సయ్య గురించి ఆమె మాట్లాడుతుంది. చూడండి, ఎంతో కొంత జ్ఞానము ఈ స్త్రీకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అజ్ఞానంతో ఈమె మాట్లాడలేదు కానీ చాలా జ్ఞానముతో చక్కగా మాట్లాడుతుంది. మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, కాబట్టి ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఆయన వస్తాడని మేము ఎదురు చూస్తున్నాం, లేకపోతే మాకు సమస్తమును ఆయన మాకు తెలియజేస్తాడని చెప్పగా యేసయ్య ఏం చెప్పారంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పాను. చూడండి, ఆ స్త్రీతో ఏం చెప్పారంటే, మీరు క్రీస్తు అనబడిన మెస్సయ్య అని చెప్పారు కదా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మీరు నేను ఎరుగుదునని చెప్పినప్పుడు మెస్సయ్య నేనే అని చెప్పినప్పుడు ఆమె ఇంతలో ఆయన శిష్యులు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు భోజనం కొనడానికి వెళ్ళారు. భోజనం కొనడానికి వెళ్ళి ఆ భోజనం తీసుకొచ్చారు యేసయ్య దగ్గరకు. భోజనం తీసుకొచ్చినప్పుడు ఈయన ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నామని కానీ ఏమి కూడా ప్రశ్నలు ఏమి కూడా ఆయనతో అడగలేదు. అడగకుండా ఏం చెప్పారంటే, అయ్యా మీరు భోజనం చేయమని చెప్పారు. చెప్తే యేసయ్య ఏమన్నారంటే, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియబడిన ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయనకి ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితోనొకడు చెప్పుకొండ్రి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి చాలా తేటగా చెప్పారు. వీళ్ళు శరీర సంబంధమైన ఆహారం ఊళ్ళోకి వెళ్ళి కొని తెచ్చుకున్నారు. వాళ్ళు యేసయ్యని కూడా తినమని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే, మీకు తెలియబడిన ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తం చేయటే నాకు ఆహారం, నా తండ్రి పని చేయటమే నాకు వాళ్ళు తింటూ ఆహారం అని చెప్పి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారంనై ఉన్నది అని చెప్పి యేసయ్య
చాలా తేటగా క్లియర్ గా వారితో చెప్పారు. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయనకి ఎవరైనా ఏదైనా ఆహారం తెచ్చారేమో ఏంటో అందుకని తిన్నంటున్నారులే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కాదు, నా తండ్రి చిత్తాన్ని లేకపోతే నన్ను పంపిన వాని పని చేయటమే నాకు ఆహారం అని చెప్పారు. చూడండి, ఆయన అలసిపోయి ఆ బావి దగ్గర, ప్రయాణం వల్ల అలసిపోయి ఆ బావి దగ్గర ఉన్నారు. కానీ అలసిపోయిన వారు పని చేయరు కదా, విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈయన విశ్రాంతి తీసుకోలేదండి. అలసిపోయి కూడా దేవుని పనిలో ఆయన నిమగ్నమైనట్లుగా మనం చూస్తున్నాము. దేవుని పని చేయటానికి ఆయనకి ఏమాత్రం కూడా అలుపు లేదు. ఆయన అలుపు ఎరగనటువంటి మనిషిగా మనం చూస్తున్నాము. తర్వాత ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ కుండను విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళింది కదా. ఆ కుండను విడిచిపెట్టేసేసి ఆమె ఊర్లోనికి వెళ్ళి ఏం చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి అని చెప్పి మనం చూస్తున్నాము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ను వేడుకొన్నట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ కుండను విడిచిపెట్టేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊరు వారందరికి కూడా చెప్పింది. 28వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని చూస్తున్నాము. అయితే ఈమె యొక్క గ్రహింపు చూసినట్లయితే ఒక్కొక్కటిగా వస్తుంది. ఫస్ట్ యూదుడు అని చెప్పింది, తర్వాత నువ్వు ప్రవక్తవు అని చెప్పింది, తర్వాత మెస్సయ్య అని చెప్పింది, తర్వాత క్రీస్తు అని చెప్పి ఆమె యొక్క నిర్ణయానికి వచ్చి ఏం చెప్తుందంటే, నేను చేసినవన్నీ చెప్పిన ఆయన ఈయన క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అని చెప్పి ఒక సాక్షిగా ఆమె నిలబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులు మారారు. చూడండి, మనం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆ అతిక్రమములను విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని మనం అక్కడ చదువుతాము. సామెతల గ్రంథము 28:13, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అక్కడ చూస్తాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమి చూడండి, ఆమె చేసిన ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమె యొక్క పర్సనల్ జీవితం గురించి మాట్లాడారో అప్పుడు వెంటనే ఆమెకు అర్థమైపోయింది, ఈయనకు అన్ని తెలుసు, ఈయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి తెలుసుకుంది. చూడండి, ఒకవేళ సహజంగా మానవులు అయినా మానవ స్వభావంతో ఉన్న మనం ఏమంటాం, ఏంటయ్యా నీళ్ళు ఇస్తానన్నావు, ఇస్తే నీళ్ళు ఇవ్వండి, లేకపోతే లేదు, నా జీవితం గురించి ఎందుకు, నా పరిస్థితుల గురించి నీకెందుకు అని చెప్పి మాట్లాడతాం కదా. ఆ స్త్రీ అలా మాట్లాడలేదు. ఇక్కడ సామెతల గ్రంథంలో రాసినట్లుగా ఏం చెప్తుందో, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇప్పుడు ఆమె ఒప్పుకుంది, అవును తన పెనిమిటి 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కరెక్ట్ గా ఆమె చెప్పిందని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు ఆమె జీవితాన్ని, ఆ పర్సనల్ జీవితాన్ని టచ్ చేసినప్పుడు ఆమె దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడు కనికరం పొందినట్లుగా మనం చూస్తున్నాము. ఆ పాపపు జీవితానికి లేకపోతే ఆ కుండని విడిచిపెట్టింది. ఇప్పుడు ఒకవేళ మళ్ళా ఆ కుండలో నీళ్లు తీసుకెళ్ళినట్లుగా మనం చూడలేము. ఆ కుండని అక్కడే విడిచిపెట్టేసింది. మామూలుగా ఏ నీళ్ల కోసం వచ్చింది ఆమె, సహజ సంబంధమైన నీళ్ల కోసం వచ్చింది. కానీ ఇప్పుడు హృదయంలో జీవజలాన్ని నింపుకొని వెళ్ళి ఆ జీవజలం అందరూ కూడా త్రాగాలని చెప్పి ఆమె కోరుకుంది. అందుకని వెళ్ళి అందరికీ చెప్తుంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవైనా ఈయన క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అని చెప్పి. ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి అనేకులు వచ్చి నమ్మి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, ఈమె ఒక్కతి జీవజలం తీసుకెళ్లిపోయి ఎంతమంది ఆత్మీయమైనటువంటి దప్పికను తీర్చిందో మనం చూడగలం. ఎందుకు యేసయ్య ఈ బావి దగ్గరికి వచ్చారంటే, ఒకవేళ ఆమె కొంచెం స్క్రిప్చర్స్ కూడా ఆమె చెప్తుంది కదా, ఇక్కడ ఇట్లా ఉంది, ఆరాధించవలసిన స్థలం గురించి మాట్లాడుతుంది, యాకోబు బావి గురించి, లేకపోతే మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం, ఇవన్నీ విషయాలు చెప్తుందంటే ఎంతో కొంత అవగాహన ఆమెకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె యొక్క ఆత్మీయమైనటువంటి దప్పిక తీరినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి దప్పిక మనకున్నట్లయితే మంచిది. ఒకవేళ దేవుడు ఆత్మీయమైన విషయాలు మనం గ్రహించుకోవడానికి మనకు సహాయం చేస్తే మన బాధ్యత ఏంటంటే అది తీసుకెళ్ళి 10 మందికి
చెప్పాలి. చూడండి, ఒక కుటుంబం మన కుటుంబీకులకు కానీ, లేకపోతే యేసుక్రీస్తు సువార్త కొంతమందికి చెప్పడానికి మనం భయపడతాం. కానీ కొంచెం కొంచెంగా, అంటే మన జీవితంలో మన సాక్ష్యము ఇతరులకు ఆదరణగా ఉన్నట్లయితే మంచిది. మన సాక్ష్యము సరిగా ఉన్నట్లయితే మన మాటలు నమ్ముతారు. మనం పనిచేసే చోట మనకు మంచి సాక్ష్యం లేదనుకోండి, అప్పుడు మన మాటలు ఎలా నమ్ముతారు? ఇతరులు నమ్మరు. కాబట్టి మంచి సాక్ష్యం మనకు ఉన్నట్లయితే మన మాటలు నమ్మటానికి కూడా ఇతరుల ఆస్కారం ఉంది. ఈ స్త్రీ చూడండి వెళ్ళి చెప్పింది, నేను చేసిన అన్ని కూడా చెప్పేశాడు. అంటే అవన్నీ కూడా ఒప్పుకుంటుంది ఆమె. తన పర్సనల్ లైఫ్ లో నేను ఇట్లా చేశాను కాబట్టి అవి కరెక్టే, కాబట్టి నేను ప్రవక్త, మెస్సయ్య, లేకపోతే రాబోవాడు ఈయనే అని చెప్పి, క్రీస్తు అని చెప్పి ఆమె చాలా తేటగా రూఢీపరిచినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత మళ్ళా యేసుక్రీస్తు చూస్తే మనం నీళ్లను ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు మళ్ళా ఆయన తిరిగి వచ్చారు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. తర్వాత అతను వచ్చి ఏసై దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా నా కుమారుడు నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు రమ్మని చెప్పి ఆయన్ను వేడుకుంటున్నాడు కదా. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినన్ను అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావచిద్దమై ఉండని కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు ఈ సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. చూడండి, యేసయ్య ఇక్కడ సూచక్రియలు మహత్కార్యాలు చూస్తేనే మీరు నమ్ముతారు. ఇక్కడ ఆ స్త్రీ ఏ సూచక్రియ చూడలేదు, ఏమి కూడా చూడలేదు, కానీ ఆయన మాటలు నమ్మింది. ఆయన మాటలు ఆమె పర్సనల్ జీవితం గురించి కానీ, ఆరాధన విషయంలో కానీ యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయనే అని చెప్పి ఆమె తేటగా గ్రహించుకొని అనేకులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ కూడా అద్భుతం జరిగింది. ఈ యొక్క ప్రధాని కుమారుడు కూడా బాగుపడ్డాడు. జ్వరం అతన్ని విడిచిపోయింది. యేసుక్రీస్తు ఏ గంటకైతే చెప్పారో నువ్వు వెళ్ళిపో, నేను రమ్మని చెప్పి, నా కొడుకు చావకు మునిపే నువ్వు రమ్మని చెప్తే పర్లేదు, నువ్వు వెళ్ళిపో, నీ కొడుకు స్వస్థపడతాడని యేసయ్య చెప్పాడు. ఆయన విశ్వసించి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయనకి ఎదురుగుండానే ఒక అతను వచ్చి ఏం చెప్తున్నాడంటే, అతడు ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచినని అతనితో చెప్పిరి. చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ కుమారుడు చనిపోడు బ్రతుకుతాడు వెళ్ళని చెప్పాడో అప్పుడే జ్వరం ఆయన్ని విడిచిపెట్టిందంట, ఆ గంటకే. ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఈ ప్రధాని ఇంటికి రాలేదు, మార్గ మధ్యంలోనే, అంటే అక్కడే ఉన్నప్పుడే ఆయనతో మాట్లాడాను. మాట మాత్రపు సెలవిస్తే స్వస్థత జరుగుతుంది. మనం చూడండి, ఆయన వాక్లో లేకపోతే ఆయన వస్త్రపు చెంగులో ఆయన అప్పుడు ఆయన ఇక్కడికి రాలేదు, కానీ రాకపోయినప్పటికి కూడా ఆయన చెప్పినట్లుగా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ కుమారుడు బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు. అయితే ఆ కుమారుడు స్వస్థత నొందిన తర్వాత అతని ఇంటి వారును అందరు కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని నమ్మినట్లుగా మనము చూస్తున్నాము. కనుక అతని ఇంటి వారును నమ్మిరి అని చెప్పి మనము 53వ వచనంలో చూస్తాము. తర్వాత ఇది యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. మొదటి సూచక్రియ ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా యేసుక్రీస్తు మార్చారు. ఇక్కడ 2వది ప్రధాని యొక్క కుమారుని ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో కూడా అద్భుతాల కోసం కానీ, ఆశ్చర్య కార్యాల కోసం లేకపోతే ఏదో స్వస్థతల కోసం కంటే మన హృదయంలో జీవజలం నింపుకోవడానికి మనం యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే మంచిది. ఈ యొక్క ప్రధాని యొక్క ఇంటి వారు మాత్రమే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి లేకపోతే ఆశ్చర్య కార్యాన్ని బట్టి వాళ్ళు మారు మనసు వాళ్ళు ప్రభుని నమ్మారు. కానీ ఈమె వెళ్ళి సాక్ష్యం చెప్పడం ద్వారా ఆ సమరయ ఊళ్ళో చాలా మంది అనేకులు ఆయన దగ్గరికి వచ్చి తర్వాత ఏమన్నారు చెప్తున్నారు తెలుసా? మాతో ఉండండి అని చెప్పి ఆయన ఏడుకున్నారు. యేసుక్రీస్తు వారి మధ్యలో 2 రోజులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ గెరాసేనుల ప్రాంతం వాళ్ళు అక్కడ కూడా అద్భుతం జరిగింది. ఆ సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య బాగు చేసి మంచివాడిగా తీర్చిదిద్దాడు, సమాధుల్లో ఉండే వ్యక్తిని. కానీ వాళ్ళేమన్నారు, మా ప్రాంతం నుండి వెళ్ళిపోమని చెప్పి ఆయన్ని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి
మనము నిజంగా యేసయ్య విషయంలో మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఎలా ఉన్నామని చెప్పి మనము ప్రశ్నించుకొని నిత్య జీవమునకు వారసులగటానికి మనము ప్రయాసపడినట్లయితే మంచిది. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడు కూడా తప్పికొనడు, వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పారు. కాబట్టి ఈ నీళ్ళ కంటే ఒకవేళ మనము శరీరం కొరకు మనము శరీరానికి ఉపయోగపడే నీటి కోసం వెళ్ళింది, ఆ నీటిని తెచ్చుకోలేదు, కానీ తన హృదయంలో ఆత్మీయమైనటువంటి నీటిని నింపుకొని ఆ నీటిని అనేకులకు ఆమె పంచినట్లుగా ఉంది. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం కానీ దేవుని యొక్క సువార్తను కానీ సువార్తలో మనం కూడా పాలివారం అగటానికి మనము ఇష్టపడినట్లయితే మంచిది. కనుక ఆ విధంగా చేసి దేవుని సంతోషపరిచి ఆత్మీయంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళటానికి, ఆత్మీయమైన విషయాల్లో మనము తీవ్రత కలిగి దేవుని ఆరాధించే విషయంలో కూడా మనము ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించి ఆయన సంతోషపరచడానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమమయుడా, నీ యొక్క ప్రేమతో మా హృదయాల్లో తండ్రి నైనా నింపినటువంటి జీవజలం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా ప్రభా ఇతరులకు మంచి సాక్ష్యము చూపించేవారిగా మా క్రియల ద్వారాను మా జీవితం ద్వారా తండ్రి మీ వెలుగు దగ్గరకు అనేకులు నడిపించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ జీవాహారమును గల్లయ తీరములో రొట్టె విరిచి పంచిన రీతిగా ప్రభా మీరు మాకు వాక్యము ద్వారా జీవాహారమును పంచిపెట్టి తృప్తిపరిచి మేము తండ్రి బలహీనులము కాక బలవంతులమై తండ్రి ఆయన సాతాన్ని ఎదిరించడానికి గర్జించే సింహం వల్లే మా మీదకి వస్తున్నటువంటి సాతాన్ని యూదా గోత్రపు కొదమ సింహం వల్లే మేము పోరాడి జయించడానికి మాకు సహాయం దయచేస్తారని నమ్ముచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.